ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్ విక్ బెల్లరీనా సినిమా నాకైతే బాలేదన్న. 8 మంత్స్ బ్యాక్ వచ్చిన ట్రైలర్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది కానీ రీసెంట్ కట్స్ పెద్దగా ఏం లేవు. చాలా లో ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళా. స్టిల్ అసలు ఇంట్రెస్టింగ్ అని అనిపించలేదు మూవీ. ఏదో యాక్షన్ మూవీ కాబట్టి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయన్నట్టు, చెయ్యాలంటే ఏదో ఒక క్యారెక్టర్ ఉండాలి కాబట్టి మెయిన్ క్యారెక్టర్ అయిన ఈవ్ని పెట్టినట్టు, వరల్డ్ ఆఫ్ జాన్ విక్ అన్నాం కాబట్టి జాన్ విక్ని తెచ్చినట్టు, అన్నీ కూడా సినిమా చూస్తున్నప్పుడు కనెక్షన్ వైజ్ కంప్లీట్గా మిస్ అయింది. మెయిన్ థింగ్ అసలు ఇలాంటి యాక్షన్ మూవీస్‌లో క్యారెక్టర్‌ని ఎంతలా రూట్ చేసుకున్నాం అనే దాన్ని బట్టే ఉంటది. అక్కడే నాకు డిస్‌కనెక్షన్ ఏర్పడింది. యూ క్యారెక్టర్ క్రియేషన్ చాలా ఆర్టిఫిషియల్‌గా సర్ఫేస్ లెవెల్‌లో పెట్టేసిన ఫీలింగ్. దీనివల్ల తన రివెంజ్ నా రివెంజ్ అనే ఫీల్ క్రియేట్ అవ్వలేదు. ఏదో యూ వెళ్తుంది, ఫైట్ చేస్తుంది ఇలాగా అయిపోయిందంతే. అయితే వింత ఏంటంటే దేనికోసం మేకర్స్ క్రియేట్ చేశారు, సినిమాతో పాటు అది కూడా డల్ అనిపించింది చూశారు. అక్కడైతే షాక్ అయ్యా. జాన్ విక్ సీన్స్ అంతా కూడా డల్‌గా ఎలా రాయాలనిపించిందో మరి. వరల్డ్ క్రియేషన్ పెద్దగా నచ్చలేదు ఈ మూవీ పరంగా. కొన్నిటిని యూజ్ చేసుకోకపోవడమే బెటర్ అని నా అభిప్రాయం. అందులో ఒకటి జాన్ విక్. ఇఫ్ యూజ్ చేసుకోవాలనుకుంటే బెటర్ కనెక్షన్ అండ్ క్యారెక్టర్స్ ఉండాలి. ఇక్కడ ఏదీ లేదు. అందరికి ఇష్టమైన క్యారెక్టర్‌ని అలా యూజ్ చేసుకుందాం. మిగతావన్నీ పట్టించుకోరనుకుంటే మేకర్స్ ఇంకా 1 డెకేడ్ బ్యాక్ ఉన్నట్టే. ఎంసీయూ, డీసీ ఈ ట్రిక్స్‌ని పీల్చి పిప్పి చేసింది. ఇప్పుడు బోర్లా పడి ఏడుస్తున్నాయి. గాల్లో అతికించేలా చేసే ఫ్యాన్ సర్వీస్ టైప్ క్రియేట్ చేసినలాంటివి నచ్చవు. స్టోరీ టెల్లింగ్‌లో ఉండాలి, క్యారెక్టర్ క్రియేషన్ అండ్ కనెక్షన్‌లో ఉండాలి గానీ, జస్ట్ ఫ్యాన్ సర్వీస్‌ని ఉద్దేశించి తీసినవి ఎక్కవు. ఫ్యాన్ సర్వీస్ అనే బావిలో సిగ్నల్స్ అందక ఇంకా తీస్తున్నారు గానీ, అవి అంతరించిపోయి ఎన్నాళ్ళో అయిపోయింది. సినిమా చూస్తే కిక్ అండ్ థ్రిల్ రావాలి. బెల్లరైనా సినిమా చూడాలి. ముందు ముందు ఏమైద్దో, యాక్షన్ ఎలా ఉంటదో అనే ఇంట్రెస్ట్‌ని లెట్ డౌన్ చేసింది మూవీ. ఇక ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే అన్నా డి ఆర్మస్ తన పర్ఫార్మెన్స్ యాక్షన్ సీన్స్‌లో పెట్టిన డెడికేషన్ కనిపించింది. రిమైనింగ్ యాజ్ యూజువల్ కియాను రీవ్స్ ఎలివేషన్ హై ఇస్తది అనుకున్నా గానీ, బట్ సరిగ్గా యూజ్ చేసుకోలేదని నా అభిప్రాయం. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ బానే ఉంది. యాక్షన్ కొరియోగ్రఫీ యావరేజ్ ఫీల్స్. ఎందుకంటే సూపర్ స్టైలిష్ అండ్ రా యాక్షన్ ఎన్నో చూసాం. జాన్ విక్ వరల్డ్ నుంచి ఇంత లో అంటే ఎలా? యాక్షన్ కంపోజిషన్ చూడాలనిపించేలా లేదు. బోర్ కొట్టించింది. ఫైనల్లీ మహా బోరింగ్ యాక్షన్ మూవీ నాకైతే. మీ ఇష్టం మరి. అండ్ ఒకటి తెలుగు డబ్బింగ్ అస్సలు ట్రై చేయొద్దు. ట్రైలర్ చూస్తేనే అర్థమైపోద్ది. డబ్బింగ్ చాలా వరస్ట్‌గా చేశారని. సో, బెటర్ ఇంగ్లీష్‌లోనే చూడడానికి ట్రై చేయండి చూస్తే మాత్రం. ఇంగ్లీష్‌లోనే చూడండి. నేను ఇంగ్లీష్‌లోనే చూసాను. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.